యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం సినిమాకే సినిమా చూపిస్తున్న ఓ ముఖ్యమంత్రి అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురు పంపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్లేందుకు అవకాశం మీరే కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। మామూలుగా ప్రజలతో గేమ్స్ ఆడుకుంటారు ఎవరు? సినిమా వాళ్ళు। ఆ సినిమా వాళ్ళు సినిమాలో విలన్లే హీరోలు అవుతారు, హీరోలే విలన్లు అవుతారు, హీరోనే కామెడీ యాక్టర్ అవుతాడు, హీరోనే మారువేషాలలో తిరుగుతూ ఉంటాడు। ఇటువంటి సినిమాలు ఎంతో మంది హీరోలు చేసి ఉంటారు। ఈ విధంగా సినిమా రంగం అన్ని రాష్ట్రాలలో ముందుకు వెళ్తుంది। అయితే వీళ్ళు సామాన్య ప్రజలతో ఆడుకునే విషయం ఇది ఎవరికి ఇంతవరకు ఎవరికే తెలియదా? ఒకవేళ తెలుసు తెలియదు అనే కోణంలో అసలు ఏం జరుగుతుంది సినిమా ట్రెండ్, ఆ సినిమా ట్రెండ్ మీద దృష్టి సారించాడు ఒక ముఖ్యమంత్రి। ప్రజలతో గేమ్స్ ఆడుకుంటున్నారు, ప్రజల మీద బతుకుతున్నారు। ప్రజలు మీ సినిమా సున్ను వస్తే ఒక పిల్లవాడు ఏదో వాళ్ళ పరిస్థితుల ప్రకారం ఆ సినిమాకు వెళితే ప్రమాదవశాత్తు హాస్పిటల్లో ఉంటే మీరు గమనించరా? ఏమిటి ఈ దౌర్జన్యం అనే అంశం మీద దృష్టి సారించాడు ఓ ముఖ్యమంత్రి। ఆ ముఖ్యమంత్రి ఎవరు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి। ఆయన ఎన్నో విధాలుగా ఇక నుంచి మీ సినిమా ఆటలు సాగవు। ఎందుకు అంటే మీ సినిమా బెనిఫిట్స్ ఇక ఉండవు, మీరు ఖచ్చితమైన టికెట్ రేట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే। టికెట్ రేట్లు పెంచినా బెనిఫిట్స్ వేసినా మీ ఆటలు ఇక సాగవు। ఏదన్నా వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారాలు చేసుకోండి, ప్రోత్సాహాలు ఉంటాయి। కానీ నేను చెప్పిన శాసనం ఇది అని ఆయన అసెంబ్లీలోనే సినిమా వాళ్ళను హెచ్చరించారు। ఈ విధమైన హెచ్చరికలు ఆయన జారీ చేయడంతో ఈ పద్ధతి ఆంధ్రప్రదేశ్ కూడా తోడుకునేటట్టు ఉంది। ఇదే అంశాన్ని నారా చంద్రబాబు నాయుడు కూడా పాటించాలి అని నారా చంద్రబాబు నాయుడు కూడా కొంతమంది సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ఈ విషయం అంతా సోషల్ మీడియాలో హైలైట్ గా మారింది। రేవంత్ రెడ్డి ఆక్రోశం ఆవేశం, సినిమా వాళ్ళు ప్రేక్షకులను దోచుకోవడమే కాదు ప్రేక్షకుల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు అనే అంశం మీద సీరియస్ అయ్యారు। ఇది రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ అయిందో మైనస్ అయిందో తెలియదు, కానీ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా సినిమా లోకమంతా కూడా భయం అన్నట్టు రేవంత్ రెడ్డి మాటలు కొనసాగుతూ ఉన్నాయి। వేచి చూద్దాం రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, సినిమా వాళ్ళు తగ్గుతారో తగ్గేదే లేదు అనే వాళ్ళకు ఈయన తగ్గి చూపిస్తారో, సినిమా వాళ్ళు తగ్గుతారో వేచి చూద్దాం అనేది నా ఈ చిన్న వీడియో। మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య, నమస్తే।